హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే వర్సెస్ కేకేఆర్. సో ఈరోజు అయితే రెండు తలపడుతున్నాయి. మరి మ్యాచ్లోకి అయితే వెళ్దాం. సో కాయిన్ టాస్ అయితే వేద్దాం. ఎవరు కోరుకుంటారు? కన్నయ్య కోరుకో. హెడ్స్ కోరుకున్నాడు, బట్ టేల్స్ వచ్చింది. చిన్నకనే బ్యాటింగా బౌలింగా? సో టాస్ గెలిచిన కేకేఆర్ చిన్నకనే బౌలింగ్ తీసుకున్నాడు. సో ఎన్ని రన్లు కొడతా అనుకుంటారు? మొత్తం 6 ఓవర్స్, 60 ఏబో అంటుండు. ఆల్అౌట్ చేస్తారా? ఆల్అౌట్ చేస్తా అంటారు. వీళ్ళకు చెరొక ప్లేయర్ వస్తారు, ఇంకొక అంబర్ట్స్ ప్లేయర్ వస్తాడు. సో 3 వికెట్లు ఉంటాయి అన్నట్టు. మొత్తం 4 వికెట్లు ఒక మ్యాచ్కు. ఓకేనా? లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నగానే బౌలింగ్ అయితే వేస్తుండు. వావ్, సూపర్ షాట్ కొట్టిండు, బట్ పిల్లర్కే కొట్టిండు. సెకండ్ బాల్, సూపర్ క్యాచ్, డ్రాప్. మంచిగా చేతులకు వచ్చింది. 6 పోయేది, 6 మిస్ అయిపోయింది, క్యాచ్ మిస్ అయిపోయింది. చేతికి గట్టిగా అంటున్నట్టుంది. థర్డ్ బాల్, ఫుల్ టాస్ బాల్, బోల్డ్ అయిపోయిండు. ఫైనల్లీ సిఎస్కే ఫస్ట్ వికెట్ అయితే పడ్డది, నరేష్ వికెట్. చిన్న కన్నయ్య ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిండు. ఇక మన కన్నయ్య అయితే బ్యాటింగ్ ఎక్కిండు. చూద్దాం మరి ఎన్ని రన్లు కొడతారో. సెకండ్ బాల్ క్యాచ్ అవుటే. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయిండు కన్నయ్య. నెక్స్ట్ నువ్వు ఎక్కుతావా, జైన్ ఎక్కుతావా? అంబర్స్ని బ్యాటింగ్ అయితే ఎక్కిస్తుండు. సో 2 బాల్కి 2 వికెట్లు తీసిండు. హైట్రిక్ ఛాన్స్. మరి చిన్నగానే హైట్రిక్ వికెట్ తీస్తాడో లేదో చూద్దాం. ఫిఫ్త్ బాల్, అవి జరపకుండా ఉండను. ఫిఫ్త్ బాల్ అయ్యో, హైట్రిక్ బాల్. వా, 4 కొట్టేసిండు. చక్కటి 4 కొట్టేసిండు. 4 రన్లతోటి ఖాతా అయితే ఓపెన్ అయింది. లాస్ట్ బాల్ చక్కగా ట్రై చేసిండు. మళ్ళీ 4 అవుతుందా? లేదు, ఫీల్డర్ ఆడికెళ్ళి చాపట్టిండు. ఓవర్ కంప్లీటెడ్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ సంతోష్ సెట్ ఇస్తుండు. వావ్, చక్కటి ప్రయత్నం, బట్ పిల్లర్ అబ్బట్టింది. 4 పోయేది. నెక్స్ట్ బాల్ సూపర్ షాట్, బట్ బౌలర్కే క్యాచ్ చేసిండు, అవుట్ అయిండు. ఇక కన్నయ్య రెండోసారి బ్యాటింగ్ ఎక్కుతుండు. ఇంకా 2 ఓవర్లు కాలు, 3 వికెట్లు పడ్డాయి. ఇప్పటికే 4 రన్లు. మొత్తం ప్రాక్టీస్ చేస్తుండు, ఆ బ్యాట్ పట్టాలన్నా ఈ బ్యాట్ పట్టాలన్నా అని. సో ఫైనల్లీ ఒక బ్యాట్ అయితే సెలెక్ట్ చేసిండు. మళ్ళీ చూద్దాం మరి ఎన్ని రన్లు కొడతాడో. ఫోర్త్ బాల్, థర్డ్ బాల్, చక్కటి ప్రయత్నం, గుడ్ ఫీల్డింగ్, సూపర్ ఫీల్డింగ్ వేసిండు. అటు ఇడిచిపెట్టాడు అంబర్స్ ఆయన ఇద్దరికి. ఫోర్త్ బాల్, చక్కటి ప్రయత్నం, మళ్ళీ పిల్లర్ కంటేసింది. ఫిఫ్త్ బాల్, సూపర్ షాట్ కొట్టిండు, 6 అయింది. 10 స్కోర్. క్యాచ్కు మస్తు ట్రై చేసింది కానీ క్యాచ్ అయితే పట్టలేకపోయిండు. అవుటే. వైడ్ వే బాల్ని కొట్టి అవుట్ అయిపోయిండు. 10 స్కోర్కు ఆల్అవుట్. 10 పరుగులకే 2 ఓవర్లలో ఆల్అవుట్ అయిపోయారు. ఓవర్స్ తక్కువ ఉన్నప్పుడేమో సరిపోలేవు, ఇప్పుడు ఓవర్స్ ఎక్కువ పెట్టినప్పుడేమో ఆడతలేరు. ఫైనల్లీ 11 పరుగుల టార్గెట్ అయితే ఉంది చిన్న కన్నయ్య కేకేఆర్కు. చూద్దాం మరి ఎలా జరుగుతుందో. లెట్స్ గో. 6 ఓవర్లు 2 సార్లు ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి. నువ్వే కొడతావురా ఎట్లయితే అట్లా. ఇద్దరిట్లలో నేను ఎక్కుతా అని అంటారు. మరి ఎవరు ఎక్కుతారో చూద్దాం. నెక్స్ట్ ఎట్లా నేను ఎడతా. నేను ఫస్ట్ నేను ఎక్కినాక నువ్వు. ఫైనల్లీ సంతోష్ సెట్ అయితే బ్యాటింగ్ వస్తుండు. ఒత్తిడి పడతాడా? ఇలా పంచాయతీ కొడతలేదు నువ్వా నేనా అని. ఫైనల్లీ సంతోష్ సెట్ అయితే బ్యాటింగ్ వచ్చిండు. ఇక ఫస్ట్ బాల్ చూద్దాం. లెగ్ స్పిన్ వేసేసి కన్ఫ్యూజ్ చేసేసిండు. సెకండ్ బాల్ చక్కటి షాట్, బట్ జాలకైతే అంటింది.
థర్డ్ బాల్ ఫుల్ టచ్ బాల్ క్యాచ్ డ్రాప్. ఫోర్త్ బాల్ ఫుల్ టచ్ బాల్. ఓ జస్ట్ బోల్డ్ మిస్. ఫుల్ లక్ అవుతున్నది సంతోష్ శెట్టికి ఈరోజు. ఓ నాకేస్తుండు బాల్. చక్కటి 6 కొట్టేసిండు. లాస్ట్ బాల్ ఉంది, మరి ఈ ఓవర్లో విన్ అవుతుందా చూద్దాం. 6 కొట్టేసిండు. విన్నర్. ఫ్రెండ్స్ ఫైనల్లీ సిఎస్కే కన్నయ్య మీద కేకేఆర్ చిన్న కన్నయ్య విజయం సాధించారు. సో 1 ఓవర్లో టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. సో 6 ఓవర్లు పెట్టి ఎక్కువసేపు ఆడతారు అనుకుంటే తక్కువ టైంలో మ్యాచ్ అయితే కంప్లీట్ చేసిర్రు. ఇక చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అట్ వ్లాగ్స్. బై బై.